గణపతి నగరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సార్ ఒక్క నిమిషం సార్ స్టేషన్ లిమిట్స్లో బుద్దెప్పు తిరుపతిరావు అని చెప్పేసి ఆయన వైశ్యాభాయ్ కమ్యూనిటీ అండి. ఆయనకి సిమెంట్ ఐరన్ షాప్ అది ఉంది మెయిన్ రోడ్లో. షాపు ఉంది, తర్వాత గొడౌన్ ఉంది. గొడౌన్ పైన ఆయన హౌస్ రెసిడెన్స్లో ఉంటున్నారు. ఆయన భార్యతోటేమో పూరి వెళ్ళారు తీర్థయాత్రలకు అని చెప్పేసి 7వ తేదీన బయలుదేరారు. ఇంటి దగ్గర అవి బిజినెస్ అది చూసుకోమని ఆయన తాలూకా మామూలు గారికి కీస్ ఇవ్వడం జరిగింది. ఆయనేమో ఈ వ్యాపారం అది చూస్తూ వెళ్తున్నారు. అయితే 7వ తేదీ నైట్ ఆయన పడుకున్నారు. 8వ తేదీ మార్నింగ్ ఆయన లెగిచి తాళాలు వేసుకొని వెళ్తారు. మళ్ళీ 8వ తేదీ నైట్ వచ్చి చూసుకునేసరికి ఆ డోర్స్ అవి బ్రేక్ అయి ఉన్నాయి. బ్రేక్ అయి ఉండేసరికి ఆయన ఇమీడియట్గా వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు. తిరుపతిరావు గారికి ఇన్ఫామ్ చేశారు. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక 12 గాజులండి, తర్వాత ఒక నెక్లెస్ ఒకటి, ఒక ఇయర్స్ దుద్దులు ఒకటి, గోల్డ్ ఇయర్ స్టాట్ ఒకటి, రింగ్ ఒకటి, క్యాష్ ఒక ₹1,00,000 క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. దాని మీద ఇమీడియట్గా ఆ రోజున ఇన్స్పెక్టర్ గారు, నేను, ఎస్ఐ గారు అందరూ కలిసి స్క్రీన్ విజిట్ చేయడం జరిగింది. ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్పర్ట్స్ని, క్లూస్ టీమ్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ కూడా వాళ్ళంతా క్లూస్ అవి ఇచ్చేశారు, తీసుకున్నారు. టీమ్ ఫామ్ చేశారు. ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక ఏఎస్ఐ గోపి గారు, మన బొండపల్లి ఏఎస్ఐ గారు, తర్వాత మానపురం నుంచి ఒక కానిస్టేబుల్ రాంబాబు, తర్వాత ఇక్కడ స్టేషన్ కానిస్టేబుల్ సత్యనారాయణ అనేసి ఇద్దరు సత్యనారాయణలో, తర్వాత మురళి, దామోదర్ అన్న కానిస్టేబుల్ తోటి కోసం అని చెప్పేసి సెర్చ్ చేయడం జరిగింది. ఈరోజు అని చెప్పేసి ఆయన రాజుల రేఖ నేటివ్ ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉంటున్నాడు. ఇక్కడనే ఉండి ఇదే ఫస్ట్ అఫెన్స్ అంటున్నారు. వెరిఫై చేయాలి, మిగతా కేసుల్లో కూడా ఏంటి, ఎక్కడైనా ఉన్నారా లేదా అన్నది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసినందుకు గాను ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో మన గణపతి నగరం ఎస్ఐ గారు, మహేష్ గారు మరియు ఆ టీమ్ ఏదో స్పెషల్ టీమ్ అయితే ఉందో గోపి ఏఎస్ఐ గారు, రాంబాబు కానిస్టేబుల్, సత్యనారాయణ, దామోదర్, మురళి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి రివార్డ్ రోల్స్ కూడా మన జిల్లా ఎస్పీ గారి ద్వారా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.